నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమానికి అగ్రకులాలకు సంబంధించిన నాయకులు, అలాగే అధికారంలో ఉన్న నాయకులు ఏ విధంగా కుట్ర చేస్తున్నారంటే, దెబ్బకు వీళ్ళు దిగచ్చి అంటే ఈ నిజంగా గ్రామ పంచాయతీ ఎన్నికలలో మనం చూసినాం. కీలకంగా ఇప్పుడు ఈ సభ గురించి నిన్న చెలో వరంగల్ ఓసీ సింహగర్జన సభ, ఓసీ జేఏసీ తెలంగాణ రాష్ట్రం అని ఒకటి సభ పెట్టుకున్నారు. అసలు ఈ కదలిక వెనుక కారణం ఏంది, అసలు ఎక్కడ వీళ్ళకు దెబ్బ కొట్టింది అనేది కీలకంగా మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదం ఎక్కడైతే వరంగల్ సభలో ఇప్పుడు ఎవరైతే వీళ్ళు ఇప్పుడు సభ పెట్టిరో ఆ సభకు పెట్టకముందే తీన్మార్ మల్లన అదే ప్లేస్లో అక్కడ సభ పెట్టిండు. ఆ తీన్మార్ మల్లన పెట్టిన ప్లేస్లోనే వీళ్ళు ఓసీ గర్జన సభ వరంగల్ సభ పెట్టడానికి కారణమైంది. అసలు తీన్మార్ మల్లన బీసీ వాదం ఎత్తుకున్న తర్వాత రాష్ట్ర పరిణామాలు ఎట్లా చేంజ్ అయినాయి అనేది కీలకంగా ఒక 2 ముక్కలలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి మిత్రులారా, ఒకటే ముచ్చట క్లియర్గా మాట్లాడుకుందాం, సుత్తి లేకుండా సూటిగా మాట్లాడుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోను వీలైనంత వరకు ఎక్కువ మందికి షేర్ చేయండి. బీసీ మిత్రులు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మనకు అక్కడికి వచ్చే ముచ్చట ఇది. మనం ఎప్పుడైతే బీసీ వాదం తెలంగాణలో తెరపైకి వచ్చిందో బీసీ వాదం ఎంత పెద్ద ఎత్తున బలపడుతున్నదని మనం కీలకంగా చూస్తున్నాం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కలిసి బీసీ ఉద్యమాన్ని ఒక ఊపుకు తీసుకొచ్చారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు వేసుకొచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ ఉద్యమానికి భయపడి తెలంగాణ రాష్ట్రంలో మొన్న స్థానిక ఎన్నికలు చూసినాం. మీరు కూడా చూసిరు, మీ స్థానిక మీ గ్రామ పంచాయతీ ఎన్నికలు చూసిరు. ఏం చూసిరు? జనరల్ స్థానాల్లో లెక్కనన్నా రెడ్డిలు పోటీ చేసిరా? చాలా తక్కువ. రెడ్డిలు పోటీ చేయడానికి భయపడ్డరు. నిజంగా చెప్తున్నా, మా మండలంలో కూడా రెడ్డిలు జనరల్ స్థానాల్లో పోటీ చేసి గెలవడానికి భయపడ్డారు. ఎందుకు భయపడ్డారంటే బీసీ వాదం తెరపైకి వచ్చింది. ఈ భయం అనేది వాళ్ళ లోపల జొచ్చుకున్నది. మేధావులు నిలబడలే, అగ్రకులాలకు సంబంధించిన మేధావులు నిలబడలే. ఇది బీసీల స్థానమే, జనరల్ అంటే బీసీల స్థానమే అని ఎప్పుడైతే తీన్మార్ మల్లన చెప్పిండో, ప్రతి జనరల్ స్థానాలలో బీసీ నిలబడాలని కొట్లాడాలని ఎప్పుడైతే చెప్పిండో, జనరల్ స్థానాలలో రెడ్డిలు నిలబడటానికి భయపడ్డరు. మొత్తం కైవసం అసలు రెడ్డిలు నిజంగా రెడ్డిలను ఎప్పుడు లేని విధంగా చిత్తి ఓడగొట్టి రోకాడ ఆ భయం పుచ్చుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఓసీ జేఎస్ అని ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళకి ఏం తక్కువ ఉన్నదా? అసలు ఓసీ జేఎస్ అని క్రియేట్ చేస్తే ఎవరు పోతారా? వీళ్ళు పిరికెడ్ మందులైన వీళ్ళు ఓసీ జేఎస్ పెట్టుకున్నారు. ఎందుకంటే దేనికోసం పెట్టుకున్నారంటే రాజకీయ భవిష్యత్తు కోసం బీసీ ఉద్యమాన్ని అనగదొక్కేందుకు పన్నుతున్న పన్నాగంలో భాగంగానే ఈ కుట్ర చేస్తూ ఉన్నారు. మిత్రులారా, మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకు చేస్తూ ఉన్నారు కుట్ర అంటే, అలా రాజకీయ భవిష్యత్తు మనగడ ప్రమాదం ఉంది. వాళ్ళ మనగడనే ప్రమాదంలో పడ్డది. ఎందుకు పడ్డదంటే, ఇప్పుడు ఇలా సర్పంచ్లు అడిగారు, రేపు ఎంపీటీసీలు అడుగుతారు, జడ్పీటీసీలు అడుగుతారు, రేపు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేలు అడుగుతారు. అది అక్కడ కారణం. అయితే ఎక్కడైతే వరంగల్లో సభ తీన్మార్ మల్లన పెట్టిండో అదే ప్రాంగణంలో అదే కాలేజీలో వీళ్ళు ఓసీ గర్జన సభను పెట్టారు. ఓసీ గర్జన సభను పెట్టి ఏం మాట్లాడుతున్నారో తెలుసా? ఒక్కసారి వీళ్ళ మాటలు వినే ప్రయత్నం చేద్దాం మిత్రులరా. ఎందుకంటే సరే వీళ్ళు ఎంత శాతం ఉన్నారు ఏం కథ అన్న జనం చూసిరు. ఒక ఆయన మాట్లాడతాడు. ఈయన మన ఓసీ సామాజిక వర్గాన్ని దుర్భాషలాడినప్పుడు ఒక్కడు మన రెడ్డి బిడ్డ, మన శాసన సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారు, నువ్వు మాట్లాడిన ఇక్కడ విషయాన్ని బట్టి చూస్తే ఇక్కడ ఇదే ప్రాంగణంలో ఇదే సభలో ఒకడు మన రెడ్డి సామాజిక వర్గాన్ని దుర్భాషలాడిండు. ఓసీ అని కాదు, రెడ్డి సామాజిక వర్గాన్ని ఎవడు తాగుతున్నాడు ఈ కామెంట్లు పెట్టుడు ఎందుకని మాట్లాడిండు తీన్మార్ మల్లన. 100% మాట్లాడింది తీన్మార్ మల్లననే. ఆ పేరు ఎత్తడని ఎందుకు భయపడుతున్నారంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ లేకమైరు కాబట్టి ఆ పేరెత్తి మళ్ళీ మాట్లాడితే ఇంకా రెచ్చగొట్టిన వాళ్ళతో బీసీ సమాజం మన దగ్గరికి రాదనే విషయంగా మాట్లాడుతున్న నేపథ్యం చూస్తున్నాం. ఈరోజు నిన్న జరిగిన గర్జన సభలో ఎవరు రాలేదట, ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎవరు రాలేదు. ఎందుకు రారంటే రారు. బీసీలందరూ ఏకమైతే అలా కూసాలు కదులుతాయని తెలుసు కాబట్టి వాళ్ళు ఆ సభకు కూడా రారు. మన బీసీల ఓట్లు లేని ఒక్కడు కూడా సర్పంచ్కే గెలవలేని పరిస్థితి చూపెట్టిన మన మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో జనరల్ స్థానాలలో పోటీ చేస్తే సర్పంచ్లు గెలిచిర్రు, జనరల్ స్థానాల్లో పోటీ చేస్తే రేపు ఎమ్మెల్యే కూడా గెలిచే సత్తా వాళ్ళకే ఉన్నది. అందుకని మనం కావాలని ఎవరిదో గెలుక్కోరు. ఈ సభ వీళ్ళకే బొక్క. ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మరొక వాయిస్ తీసుకుందాం. ఎందుకు అని చెప్పంటే
చాలా మంది ఇప్పటికీ గ్రామాల్లో ఆ, అనేక మందికి ఉపాధి కల్పించిన చరిత్ర ఓసీలది. ఆ, ఓసీలు, బీసీలు, ఎస్సీలు అందరం కలిసి ఐక్యంగా ఉంటాం. ఉమ్. కానీ రైట్. ఇక్కడ ఇక్కడ ఈ పెద్ద ఆయన పేరు ఏం పేరు నాకు తెలియదు, కానీ ఈయన ఏమంటుండంటే చాలా మంది గ్రామాలలో ఓసీలు అందరం మేము పని ఐక్యత కల్పించినాం, మేము 100% ఇప్పుడు మేము కలిసి తిందాం కలిసి తిరుగుదాం అంటున్నాం, కానీ రాజకీయ పరంగా మాకు రావాల్సిన వాటాను మీరెందుకు తింటున్నారని తీన్మార్ మల్లన్న ఆ విషయాన్ని అడుగుతున్నాడు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. మనం ఇక మేము కలిసి తింటాం, వీళ్ళ ఇంట్లో వాళ్ళ బువ్వ తెచ్చుకుంటాం, మన బువ్వ వాళ్ళు తింటాం, ఈ విషయం కాడ మనకు కంచం కాడ మన పొత్తే లేదు. ఇప్పుడు కంచం కాడ పొత్తున్నది. మన విషయం ఏంటంటే రాజకీయ పరంగా మనకి ఎలాంటి పొత్తు లేదు. రాజకీయ పరంగా వీళ్ళకు పొత్తు లేని ఏ రిజర్వేషన్ లేని వాళ్ళు వీళ్ళు 44 మంది ఎమ్మెల్యేలు ఎట్లా అయ్యారు? అది కదా మనం అడుగుతున్నది. రాజ్యాంగంలో మన హక్కులు కాళ్ళ రాస్తున్నది ఎవరు, మనకు రావాల్సిన సంపదను దోస్తున్నది ఎవరని అడుగుతున్నారు కదా. ఈ ఉద్యమాన్ని డైవర్ట్ చేసేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను వీళ్ళ పక్కకు తిప్పుకునేందుకు మేము దానకరణం సునకరణం అంటే నువ్వు ఎవరికి దానం చేసినావు? 77 సంవత్సరాల నుంచి ఎవడు రాజకీయంలో ఉంటుండు? అది నువ్వు చెప్పాలి. నువ్వు మీ వాళ్ళు ఎందుకు రారంటే గిందుకే రారు. ఎందుకు వస్తారు మీ వాళ్ళు? కొంతమంది కావాలని ఓసీల మధ్యలో, బీసీల మధ్యలో, ఎస్సీల మధ్యలో ఘర్షణ సృష్టించడానికి అనేక ఛానళ్లు పెట్టుకొని పబ్బం గడుపుకోవడం కోసం కులాల పేరుతో కూడా తిడుతా ఉన్నారు. ఈ సభా వేదిక ముందు చెప్తా ఉన్నాం, ఎవరు కనుక ఓసీలను తిట్టినా మేము ఎవరిని తిట్టాం, ఎవరిని కనుక ఓసీలను తిడతా మాత్రం చూస్తూ మాత్రం ఊరుకునే లేదు అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నట్టు. ఓసీలను తిడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదంటే ఏమైతుంది? రాజకీయ పరంగా దూరం ఉండాలి. రాజకీయ పరంగా ఇవ్వలకు రావాల్సిన వాటా మా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ మిత్రులు ఎవరు ఏమంటున్నారంటే రాజకీయ పరంగా మీ వాటా ఎంతుందో మీరు తీసుకోండి, మీ వాటా ఎంతో మీరు తీసుకొని పక్కకు జరుగురని చెప్తా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ అది జరిగింది. వీళ్ళు చూస్తూ ఊరుకోరట. చూస్తూ ఊరుకున్నా చేసేది ఏం లేదు. తెలుగులో ఇవాళ పోరాడితే వచ్చిందే తప్ప ఎవరు పేరు చెప్పుకోలేరు. అంటే నేను చెప్తున్నాను మీకు ఇంకొకరు తెలవాలి, ఓసీ సామాజిక వర్గాల్లో దేశవ్యాప్తంగా మున్సిపల్ వర్కర్స్ ఉంటారు. 14% మున్సిపల్ శాఖలో పనిచేస్తున్నారు, పేరు చెప్పుకోలేరు. అంటే ఇవాళ తెలుగులో లేకపోతే నార్త్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలోనో లక్షలాది మంది పేద కడు దయనీయమైనటువంటి పరిస్థితుల్లో బతుకుతున్నారు. మన హక్కుల కోసం మనం ప్రశ్నించకపోతే భవిష్యత్తులో మన బ్రతికే ప్రశ్నార్థకంగా తయారవుతుంది. కాబట్టి మీ గ్రామాలలో, మీ మండలాల్లో, మీ జిల్లాలలో ఓసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మనం చెప్పకపోతే మన జీవితం కనుమరుగయ్యే పెను ప్రమాదం ఉంది. అది రాజకీయాల్లో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, విద్యా ఉద్యోగాలలో కావచ్చు. దీన్ని మనం కనుక అబ్జర్వ్ చేయకపోతే మనకు ఉనికే కోల్పోయే ప్రమాదం. ఎవరికి ఎవడు కోల్పోతున్నాడు? ఎవరి భోగభాగ్యాలు, ఎవరికి రావాల్సిన సంపాదన ఎవడు అనుభవిస్తున్నాడు? తెలంగాణ రాష్ట్రంలో ఒక సర్పంచ్ను కోల్పోయినందుకే మీకు అంత బాధ ఉంటే, సర్పంచ్ ఎన్నికలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ మిత్రులు సత్తా చాటినందుకే మీకు అంత బాధ ఉంటే, దాదాపుగా 77 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి పీఠాన్ని, మంత్రుల పీఠాన్ని నిజంగా తరతరాలు యుగాలుగా మా కిందనే బానిసత్వం చేయాలని మీరు అనుభవిస్తున్న తీరును బట్టి చూస్తే మరి మాకెంత కడుపు మండాలే. తెలంగాణ రాష్ట్రంలో ఒక సర్పంచ్ ఎన్నికలలో ఇంత ఓడిపోయినందుకు మీకు అంత బాధ అనిపిస్తే ఎట్లా అనిపిస్తుంది మీకు? మీకు ఎట్లా అనుభూతి అవుతుంది? అట్లా ఒక్కసారి చూడాలి. బీసీ మిత్రులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ మిత్రులు ఎవరు కానీ రాజ్యాంగం హక్కులు ఎవరు కాల రాస్తున్నారు, ఎవరు కాల రాయాలని చూస్తున్నారు, ఒక్కసారి ఈ మాటలలో చూడాలి. ఈయన మాట విందాం. మనల్ని మీరు వినకపోతే మీ పిల్లల భవిష్యత్తు ఇబ్బందుల పాలవుతుంది. కాబట్టి అందరూ వినాలి. మీ అందరికీ తెలుసు, మన ఓసీ బిడ్డలందరికీ స్వాతంత్ర్యం వచ్చిన కానించి ఒక పద్ధతి ప్రకారం ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ రాజకీయ పార్టీ ఉన్నా మనల్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటూ ఒక చెరువు చివరికి తోలేసిండ్రు. ఇవాళ ప్రతి దాంట్లో స్వాతంత్రం వచ్చిన కానించి మనకు ఏ సౌకర్యాలు లేవు. నిజమా కాదా చెప్పండి? ప్రపంచం ఏమైందా? నిజమేనా? కాబట్టి మనం ఐకమత్యం కావాల్సిన అవసరం ఉంది. ఐకమత్యం కాదు, మీరు కావాల్సింది దేని మీద ఐకమత్యం కావాలంటే
మీ అగ్రవర్ణ కులాలలో ఆ పెత్తందారి వ్యవస్థలో పనిచేస్తున్న పేదవానికి రాకుండా అగ్రకులాలకు సంబంధించిన మీ బడాబాబులే ఈడబ్ల్యూఎస్ కోటాను పేదవారికి దక్కాల్సిన ఈడబ్ల్యూఎస్ కోటాను అక్రమంగా అడ్డగోలుగా దోసుకొని తింటా ఉంటే ఈడబ్ల్యూఎస్ పేరుతో దోసుకొని తింటా ఉంటే వాళ్ళని అడగాల్సింది పోయి ఇప్పుడు ఈ సభ ఎవరి కోసం పెట్టినట్టున్నది? మీ వర్గాల దోపిడిని ఎవరు దోస్తా ఉన్నారు? మీ పేద వర్గాల దోపిడిని ఎవరు దోస్తున్నారంటే మీ వాళ్ళే. మళ్ళా రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వీళ్ళందరూ రెడ్డిలు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతి రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎవరు వీళ్ళు ఉన్నారు కదా. వీళ్ళందరూ ఎవరెవరైతే మంత్రులు ఈ పార్టీ అయితే ఆ పార్టీ జగదీశ్వర్ రెడ్డి వీళ్ళు ఉన్నారు కదా రెడ్డిలు. వీళ్ళని అడగాల్సింది పోయి నువ్వు ఈ సభ పెట్టుకొని మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు ఎవరు కూడా మీ సొమ్ము తింటలేరు. ఎందుకంటే మీరు ఉన్నదే పార్టీ 5%. తెలంగాణ రాష్ట్రంలో మీరు 5%, 6% ఉన్న అది కూడా రేవంత్ రెడ్డి కాదు చెప్పింది. ఎవరు చెప్పారు? మీ రెడ్డి అని చెప్పిండు. పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతూ ఉన్నది. మేమున్నది 5%, మేమున్నది 5%, 5%, 10% అని మొత్తుకుంటా ఉన్నారు కదా. ఒకసారి మీ మాటలు అయినండి, మీ మాటలు అయినండి, ఒకసారి వినిపిస్తా. ఈయన చెప్తా ఉన్నాడు ఈ ముచ్చట. ఇక తెలంగాణ రాష్ట్రంలో మనం మేనుకోవాల్సిన పరిస్థితి ఉంది, లేకపోతే గండం అవుతుంది అని చెప్తా ఉన్నాడు. మన రాజేందర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మరి చాలా మంది దాతలు ముందుకొచ్చి ఈ రాజేందర్ రెడ్డి వరంగల్లో సభ ఎందుకు పెట్టించిందంటే అక్కడ నిజంగా కొండా సురేఖ గారు ఆడ మొత్తం ఒక విశ్వరూపం చూపెడతా ఉన్నది. అందుకని వీళ్ళ విన పెత్తందారి వ్యవస్థ ఏంది, ఈ పెదరికమైందని ఈడ ఒక బీసీలను పిచ్చోళం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. కానీ రాజేందర్ రెడ్డి ఏదో ఒక రోజు మీకు బీసీలు పంగనామా పెట్టే అవకాశం ఉంటుంది 100%. గతంలో నేను ఒకటే చెప్తున్నాను, ఇవాళ అగ్రకుల సామాజిక వర్గంలో పేదోడు 8 లక్షలు వస్తే ధనవంతుడు అంట, అది వేరే వాళ్ళు వస్తే 18 లక్షలు అంట. ఇది ఎక్కడ న్యాయం? దీనికోసం మనం 8.5. సరే, ఇది విషయం విడిచి పెడితే తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒక ట్రోల్ అవుతున్న విషయం ఒక్కసారి వినండి. కొంతమంది అంటా ఉన్నారు మీరు ఎంత శాతం ఉన్నారు, మీరు ఇంత 10% దొబ్బుతా ఉన్నారు అని. మేము అడగదలుచుకున్నాం, రెడ్డి, వెలుమ, వైశ్య, బ్రాహ్మణ, కమ్మ, మార్వాడి మేము 30% ఉన్నాము. తమ కులం వాళ్ళు ఉన్నది 5% 10%. ఇది ఎక్కడ చెప్పిండు? ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మీటింగ్లో మీ జీవన్ రెడ్డి చెప్పిండు. ఒకసారి వినాలే ఇది ముచ్చట. రిజర్వేషన్ ఉందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తెలంగాణలో కూడా ఏదైతున్నదో మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ మనం ప్రకారం మనం 5% ఉండి ఉంటామే మా దాంట్లో. మాకు కల్పించే రిజర్వేషన్ ఎంత తెలుసా మీకు? ఎకనామికల్ వీకర్ సెక్షన్ గా మాకు 10% రిజర్వేషన్ ఆయన అని చెప్పాలి. మేము ఉండేది 5%. మాకు వచ్చే రిజర్వేషన్ 10% ఆయన అంటున్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో మొత్తం తీన్మార్మలన్న ఎఫెక్ట్కు ఓసీలు అందరు కలుపుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులారా, ఈ ఊపు ఇట్లనే ఉంటే 2028లో మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఇది నిజంగా గుర్తుపెట్టుకోండి. ఒకటి, మీరు ఎంత ఓసీలను మేల్కొల్పాలని చూస్తే మా బీసీలు అంతా చైతన్యం అవుతూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎఫెక్ట్ కారణం, ఈ సభకు కారణం 100% 1000% తీన్మార్మలన్నాయని చెప్పుకోవచ్చు. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.